పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గల ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమిత్రుల యొక్క అనుభవాల్ని ఈరోజు వారి యొక్క మాటల్లో మనం తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ కుమారి గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ కుటుంబం గురించి, మీ విద్యాభ్యాసం గురించి, మీ వృత్తి గురించి, మీ ఊరు గురించి తెలియజేయండి. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పత్రి మేడంకి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు మహాలక్ష్మి కుమారి, మాది కనిగిరి. నేను డిగ్రీ వరకు చేశాను. నేను హౌస్ వైఫ్. మాది బిజినెస్. నాన్న పేరు ఒలేటి వెంకట్రామయ్య, అమ్మ పేరు సత్యావతి, మా వారి పేరు లక్ష్మీనారాయణ. మేడం, మీకు ఎప్పుడు ధ్యాన పరిచయం అయ్యింది? ఎవరి ద్వారా పరిచయం అయింది? ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? అది ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆనందపరంగా కానీ. నాకు ఈ ధ్యాన పరిచయం 2010 మార్చి నెలలో జరిగింది. అప్పుడు కనిగిరిలో ఫస్ట్ టైం 40 రోజులు క్లాస్ పెట్టారు. ఆ టైంలో పేర్ల లక్ష్మీ మేడం ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. అప్పటికి 15 డేస్ అయి ఉంటుంది. మా అత్తయ్య గారు చనిపోయారు. చనిపోయినప్పుడు మేము ఆ 15 రోజుల కార్యక్రమము అక్కడ చేసుకొని ఇంటికి వచ్చాము. కానీ ఆవిడ నాకు కనపడుతూ ఉన్నారు. ఇంట్లో నేను ఆమెకు అన్నం పెడుతున్నట్టు, ట్యాబ్లెట్స్ ఇస్తున్నట్టు నాకు ఆవిడ కనపడుతూ ఉన్నారు. అంటే నేను ఇన్ని రోజులు ఆమెతో సాంగత్యం చేశాను కాబట్టి నాకు ఆవిడ కనపడుతూ ఉన్నారని చెప్పి నేను అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ ధ్యానానికి అనేది వెళ్ళడం అనేది జరిగిందో, అసలు ముందు ఫస్ట్ అసలు ఏంటి ధ్యానం అనేది ఏంటి స్టార్ట్ చేశాను. అట్లాగా ఒక 4 డేస్ వెళ్ళిన తర్వాత నేను ఒకరోజు వెళ్ళలేదు, 5వ రోజు వెళ్ళలేదు. ఆ రోజు నేను వెళ్ళకపోయేసరికి ఆమె నాకు లోపల నుంచి ఇవాళ నువ్వు ధ్యానానికి ఎందుకు వెళ్ళలేదు అని లోపల నుంచి నాకు అనిపించసాగింది. నాకు పనుండి ఇవాళ వెళ్ళలేదు, ఒక్కరోజు వెళ్ళను, రేపటి నుంచి వెళ్తాను అంటే కూడా ఆమె ఒప్పుకోలేదు. నువ్వు ఖచ్చితంగా పని తర్వాత చేసుకోవచ్చు, ముందు ధ్యానానికి వెళ్ళు, ఈ ధ్యానం నీకు ఎంతో ఉపయోగపడుతుంది, నువ్వు ఈ ధ్యానాన్ని వదిలిపెట్ట మాకు అని చెప్పి నాకు ఆవిడ చెప్తున్నట్టు అనిపించింది. నువ్వు ఏదైనా వదులుకో కానీ ధ్యానాన్ని వదులుకో మాకు అని ఆమె నాకు చాలా గట్టిగా చెప్పింది. నేను అలాగా ధ్యానం అనేది చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. మేడం, ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ధ్యానం వల్ల బుద్ధి వికాసం, ధ్యానం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారాలు, సో వాటి గురించి. నాకు ఫస్ట్ ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు ధ్యానం 40 రోజులు చేయండి అని చెప్పారు. ఫస్ట్ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం సర్వభోగకారిణి, సకల జ్ఞాన ప్రసాదిని అని చెప్పడం జరిగింది. 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత ధ్యానంలో ఎన్నో అనుభవాలు కలిగినాయి. ఫస్ట్ చాలా పెయిన్స్ అనేవి వచ్చాయి బాడీలో. ఈ పెయిన్స్ అసలు తట్టుకోగలనా లేదా అన్నట్లుగా వచ్చాయి. కానీ మాకు మెడిటేషన్ అయిపోయిన తర్వాత మేడం అడిగేవారనమాట, ఏమిటి ఇవాళ ధ్యాన అనుభవం అని అందరినీ అడిగేవారు. నేను బాగా పెయిన్స్ బాగా ఎక్కువగా ఉండే అని చెప్పేదాన్ని. అది ఎలా ఉంది, తర్వాత ధ్యానం చేసేటప్పుడే ఉందా, తర్వాత కూడా ఉన్నాయా అని చెప్పి అడిగారు. లేదు, ధ్యానం చేసేటప్పుడే అలా పెయిన్స్ ఉన్నాయి, తర్వాత ఏమీ లేదు, ఫ్రీగా ఉన్నానని చెప్పాను. అంటే లోపల అక్కడ ఎనర్జీ పాస్ అయ్యేటప్పుడు లోపల ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, అవన్నీ కరిగిపోతున్నాయి, కరిగేటప్పుడు అలా పెయిన్స్ వస్తాయని చెప్పి మేడం చెప్పడం జరిగింది. అలాగా 40 రోజులు ధ్యానం చేశాను. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఇంటింటా ధ్యానం అని మాకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ ధ్యానంలో భాగంగా మా ఇంట్లో కూడా నేను 40 రోజుల ధ్యాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఆ 40 రోజుల్లోనే నేను ఎంతో ప్రశాంతతను పొందాను. నాకు చాలా బాగా ఉంది ధ్యానం చేయడం ద్వారా. నేను ధ్యానానికి ముందు నా జీవితంలో ఏది సరైన డెసిషన్ అనేది ఉండేది కాదు. అంతా బాగుంది, నా లైఫ్ బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, కానీ నా డెసిషన్ అనేది నాది సరిగా ఉండేది కాదు. కొంచెం గందరగోళంగా అలా ఉండేది. సరైన డెసిషన్ తీసుకోలేకపోయాను. ఏది మా వారి మీదన్నా ఆధారపడతాను, లేదా మా నాన్న మీదన్నా ఆధారపడతాను, అలా ఉంది. కానీ ఈ ధ్యానం అనేది చేస్తూ ఉన్న తర్వాత మనకంటూ ఒక డెసిషన్ అనేది ఉన్నది. ఎందుకంటే మనము కూడా ఈ జీవిత ప్రయాణంలో, ఆత్మ ప్రయాణంలో ఒక భాగము.
మన మన నిర్ణయాలు కూడా మనం తీసుకోగలము అన్న కాన్ఫిడెంట్ అనేది నాకు ఈ ధ్యానం ద్వారానే వచ్చింది. అలాగ నా ధ్యాన జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ధ్యానంలోకి రాకముందు మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అలాగే మిగతా ప్రాణికోటితోటి మీరు ఏ విధంగా వాటిని ప్రేమతత్వంతో చూడగలుగుతున్నారు? ధ్యానానికి వచ్చిన కొత్తల్లో నాకు టీబీ వచ్చిందండి. 1 ఇయర్కి టీబీ వచ్చింది. నేను అనుకున్నాను, ఎందుకు నేనేం చేశాను, నాకు ఎందుకు వచ్చింది? అందులో నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. బయటికి నాకు అసలు వెళ్ళే పని కూడా లేదు, పంపరు నన్ను. అన్నీ వాళ్ళే తెస్తారు కాబట్టి, ఇంట్లో వాళ్ళే తెస్తారు కాబట్టి నాకు బయట పని ఉండేది కాదు. నాకు ఎందుకు ఈ టీబీ వచ్చిందని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే స్వాధ్యాయం జరుగుతుంది మనకు ధ్యానం చేసినప్పుడు. ఆ స్వాధ్యాయంలో పిఎంసి అంటే ఓపెన్ టాక్, ఏదైనా మనం ఓపెన్గానే మాట్లాడాలి. ఎందుకంటే మన యొక్క అనుభవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభవంగా వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందుతారు. అలాగా నేను ఈ టీబీ ఎందుకు వచ్చని వేసుకున్నాను. గతంలో మా ఆడపడుచు వాళ్ళ ఆయనకి టీబీ వచ్చింది. టీబీ వచ్చినప్పుడు ఆయన అంటే మా వారు అందరికీ హెల్పింగ్గా ఉంటారు, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్పింగ్గా ఉంటారు మా వారు. ఆయనకు అంటే మాకు హాస్పిటల్ ఉంది, ఆయన ట్రీట్మెంట్కి మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక వారం రోజులు మా ఇంట్లో ఉన్నారు. టీబీ పేషెంట్, నాకేమో 2 చిన్న పిల్లలు. అలాంటి మనిషిని ఇంట్లో తెచ్చారని చెప్పి నేను కొంచెము అంటే కోపంగా ఉన్నాను, తీసుకొచ్చి ఇంట్లో ఉంచారని. కానీ ఏమీ మాట్లాడేదాన్ని కాదు. లోపల అయితే నాకు కోపము ద్వేషం అనేది ఉంది. అలాగ నేను ఆయన్ని కొంచెం అసహించుకోవడం అలా చేశాను. ఆ కర్మ అనేది ఎక్కడికి పోదండి, అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో అందరూ ఆత్మస్వరూపులే. మనలో ఏది అయితే దేవుడు అని మనం అనుకుంటున్నామో అది అందరిలో కూడా అలాగే ఉన్నాడు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యతలండి. మనము పక్కవారి జీవితంలో వేలు పెట్టడం వలన అది మనకు అంటుకుంటుంది. అలాగ నేను ఆ టీవీని తెచ్చుకున్నాను నా జీవితంలోకి. నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత నేను ప్రతిరోజు కూడా ఆయనకు క్షమాపణ చెప్పుకున్నానండి. ప్రతిరోజు నా వలన అంటే ఆయనకు నేను బయటికి చెప్పకపోయినా నా మనసులో నేను అనుకోబట్టే నాకు అది వచ్చిందని నేను అనుకున్నాను. అలాగ నేను ధ్యానం చేసిన 40 రోజులు కూడా దానిని నేను యాక్సెప్ట్ చేశానండి. పత్రి సార్ ఒక్కటే చెప్తారు, ప్రతి దానికి కూడా కర్మ సిద్ధాంతం ఉంటుంది, దానిని మీరు యాక్సెప్ట్ చేయండి, ఏది కూడా ప్రశ్నించవద్దు, మీరు దానిని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్టెన్సీ, అప్రిసియేషను సార్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సార్ చెప్పిన కాన్సెప్ట్లు నాకు బాగా నచ్చింది. అది నేను దాన్ని ఎప్పుడూ కూడా ఫాలో అవుతూ ఉంటాను. నేను దానిని అంగీకరించాను. ప్రతిరోజు ధ్యానంలో ముందు ఆయనకు క్షమాపణ చెప్పుకొనే నేను ధ్యానం చేసేదాన్ని. అలాగా నా జీవితంలో నుంచి అది వెళ్ళిపోయింది. 4 years బ్యాక్ ఆడవాళ్ళకు ఉంటాయి కదా సహజంగా, గర్భాశయంలో గడ్డ ఉన్నదని చెప్పారు. ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సార్ ఎందుకు చెప్పారో తెలియదు. మేము ఊరికి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు సార్ నన్ను చూసి ఎమ్మడే టెస్ట్ చేసి చెప్పారు, స్కాన్ చేసి ఇలా చెప్పారమ్మా నీకు ఆపరేషన్ పడుతుందని. నేను అప్పటిదానికి హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకు నాకు ఇలా చెప్తున్నారు సారు అంటే అర్థం కాలేదు. కానీ నేను ఒక్కటే నమ్ముకున్నాను, ధ్యానాన్ని నమ్ముకున్నాను. ఆ ధ్యానమే నన్ను క్యూర్ చేస్తుంది అనే నమ్మకంతో రోజు 4 hours 5 hours మెడిటేషన్ చేశాను. తర్వాత 1 month అయిన తర్వాత మా వారు ఇక్కడ కాదు ఇంకో డాక్టర్కి చూపిస్తానని చెప్పి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ 2-3 డాక్టర్స్కి చూపించారు. వాళ్ళు చెప్పారనమాట, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎవరికైనా ఉంటాయి, నీకు ఆపరేషన్ చేసేంత ప్రాబ్లం ఏం కాదమ్మా, అది నీకు అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మా వారు అప్పుడు కొంచెం స్థిమితపడ్డారనమాట. నేను ఈ ధ్యానం ద్వారానే నేను ఈ యొక్క ఆపరేషన్ నుంచి బయటపడ్డానని నమ్ముతున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాణికోటితోటి బంధుమిత్రులతోటి ఏ విధంగా ఆ మిత్రత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని చూపిస్తున్నారు? నేను ఒక్కదాన్నే అన్నమాట అమ్మ వాళ్ళకి. అందుకని నన్ను చాలా గారాబంగా పెంచారు. ఎవరైనా కానీ అందరూ నాలాగా ఉంటే హ్యాపీనే, నాకంటే తక్కువ ఉంటే మాత్రం నేను వాళ్ళ మీద కొంచెము కోపంగా అలా ఉండేదాన్ని. అప్పుడు ధ్యానానికి ముందు నా జీవితం అలా ఉంది, కోపము ద్వేషము ఇవన్నీ ఉన్నాయి నాలో కూడా. కానీ ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత కూడా అందరూ ఆత్మస్వరూపులమే, అందరము ఈ భూమి మీద అనుభవాల కోసమే వచ్చాము, జ్ఞానాన్ని పొందటానికే వచ్చాము అని తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మనము ఏది ఇస్తే
ప్రకృతి మనకు అదే ఇస్తుంది అనే సిద్ధాంతం ద్వారా నేను అందరినీ కూడా ప్రేమించడం అనేది నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరితో కూడా అందరితో కూడా ప్రేమతో ఉంటూ అందరి సంబంధ బాంధవ్యాలు కూడా అంతకుముందు కంటే కూడా ధ్యానానికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఇష్టపడడం అనేది నాకు జరిగింది నా జీవితంలో. ఆర్థిక పరిస్థితి అంటే ధ్యానానికి ముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి మనకు అటు ఇటుగా ఉంటుంది. అంటే ఒక్కోసారి అవసరానికి డబ్బులు అందవు. అటువంటిది ఏంటంటే ఒకసారి మా చిన్న బాబుకి బీటెక్ జాయిన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము. ఫస్ట్ ఇయర్ మనీ పే చేసాము, సెకండ్ ఇయర్ మనీ పే చేసాము. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మా దగ్గర డబ్బులు లేవు. మా వారికి ఎవరినన్నా అడగాలంటే కూడా అడగలేరు, ఆయన అడగరు, మనం ఉంటే చదివించుకుందాం అన్నట్లుగానే ఉంటారు. అలాంటిది మేము ఎగ్జామ్ ఫీజు మా బాబు చెప్పాడు, అమ్మ ఇంకా 2 days ఉంది నాకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అని చెప్పి మా బాబు చెప్పాడు. కానీ మా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి. సరే అట్లాగా అనుకుంటే మా కాలేజీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఈ సంవత్సరము మనీ పే చేసేసారు అని చెప్పి మాకు రిసిప్ట్ పంపించారు కాలేజీ వాళ్ళు. ఇదేంటబ్బా మేము కాలేజీకి మనీ కట్టలేదు, రిసిప్ట్ వచ్చింది అని చెప్పి అనుకున్నాము. కానీ ఇంకా వెళ్ళి అడిగితే అప్పటికప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. వెళ్ళి అడిగినా కానీ మళ్ళీ మంది కట్ చేస్తారని మా వారు మళ్ళీ కాలేజీ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా బాబుని తీసుకొని వెళ్ళి కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు, సార్ ఇట్లాగా పొరపాటుగా మా బాబు ఫీజు ఎవరితో మాకు మనీ పడిపోయింది కాబట్టి మేమైతే కట్టలేదు, మేము ఇప్పుడు డబ్బులు కట్టడానికి వచ్చామని చెప్పి ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ డబ్బులు సమకూరాయి. అప్పటికప్పుడు మేము డబ్బులు తీసుకెళ్ళి కాలేజీలో కట్టేసి, ఎవరితో మీరు మళ్ళీ కనుక్కోండి, వాళ్ళది వాళ్ళు పే చేయండి సార్, వాళ్ళు వస్తారు కదా, మేమైతే కట్టలేదని చెప్పి మా వారు డబ్బులు కట్టేసి వచ్చేసారు. శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా మారకముందు మీ యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అది ఇష్టం ఉండదు. అది ఒక జీవిని చంపడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. మా వారు తింటున్నారని నాకు మ్యారేజ్ అయిన 1 సంవత్సరానికి 2 ఏళ్ళకు తెలిసింది. నేను అప్పుడే చెప్పేశాను, మీరు అలాంటి తినటం అది మీరు మానేయండి. ఒక జీవిని చంపడం అనేది మనకు ఎలా నొప్పిగా ఉంటుందో వాటికి కూడా నొప్పిగా ఉంటుంది. మనకు మాటలు ఆటలాడగలము కానీ అవి మాట్లాడలేవు కాబట్టి నాకు అది ఇష్టం లేదు అని చెప్పి అనేదాన్ని. ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఆయన కూడా తెలుసుకున్నారు. ధ్యానానికి వచ్చిన తర్వాత నాలో మార్పుని చూసి ఆయన కూడా ఆటోమేటిక్గా చాలా మార్పులని ఆయనలో కూడా కలిగినాయి. పత్రి సార్ని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతులు కలిగినాయి? పత్రి సార్ని నేను 2010లో కలిశాను. నేను ధ్యానానికి వచ్చిన కొత్తల్లోనే ఒక 10 days కందుకూరు మధు సార్ వాళ్ళ పిరమిడ్ ఓపెన్కి వచ్చారు. అప్పుడే నేను సార్ని ఫస్ట్ చూడడం జరిగింది. ఆయన ఆ రోజు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నారు, లాల్చీ పైజామా వేసుకున్నారు. అంటే నాకు గురువు అంటే ఒక కాషాయ వస్త్రాలు, మెలలో రుద్రాక్షమాలలు అన్న వాళ్ళే గురువులు. ఈయనేంటి గురువు ఇలా ఉన్నారు అని చెప్పి ఫస్ట్ నాకు ఆయన చూడంగానే అట్లా అనిపించింది. తర్వాత ఆ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ రోజు కందుకూరులో 40 రోజుల క్లాసులు జరిగిన తర్వాత లాస్ట్ రోజు పత్రి సార్ వచ్చారు. మేము దానికి వెళ్ళామన్నమాట. సారు అందరినీ కూడా మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి అంటూ ఉన్నారు. నేనేమో గురువు మాట్లాడితే వినాలని నేను వెళ్ళాను. కానీ ఆయన అందరినీ స్టేజ్ మీదకి అందరినీ పిలిచారు, ప్రతి ఒక్కరి చేత మాట్లాడిస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ మేము దోర్నాలు వెళ్ళాము, మారం శివప్రసాద్ సార్ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళానమాట. అక్కడికి పత్రి సార్ వస్తున్నారని వెళ్ళాము. సారు రావటం కూడా చాలా లేట్ అయింది. 12 గంటలకు వస్తామన్నారు. సార్ వచ్చరికి 2-2:30 అయింది. అందరినీ భోంచేయమన్నారు, భోంచేసాము. సార్ లేటుగా వచ్చారు అని చెప్పి చాలా ఇదనిపించింది. తర్వాత సార్ అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. గట్టిగా 10 minutes మెడిటేషన్ చేయించారు. ఆ 10 minutesలో కూడా నేను అసలు నాకు బాడీ స్పృహ లేదు, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు, అంతా శూన్యమైపోయింది. ఒక ఆనందానికి అనేది నేను అప్పుడు పొందాను. ఫస్ట్ ధ్యాన అనుభవం అనేది నాకు అప్పుడు జరిగింది. అలాగే ధ్యానంలో నేను 40 రోజులు చేసిన ధ్యానం అంతా కూడా 40 రోజులు అయిపోయిన తర్వాత కనియర్లో లాస్ట్ రోజు సార్ వచ్చారు. సార్ మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు సార్ ఫ్లూట్ వాయించారు. ఆ ఫ్లూట్ వాయించినప్పుడు కూడా సార్ చేయించింది 5 minutes, కానీ నేను 40 రోజులు చేసిన ధ్యానం అంతా కూడా ఆ 5 minutesలో నేను అనుభూతి చెందాను. ఎన్నో రకాల అనుభవాలు, కలర్స్ కనిపించడము, శరీరం ఎక్కడికో వెళ్ళిపోవడము, తేలికైపోవడం అంతా కూడా సార్ సమక్షంలో నాకు అది జరిగింది. సార్ అంటే ఇది, గురువు అంటే ఇది అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది సారు అంటే.
ఆయన జ్ఞానం ఏంటి, ధ్యానం అనేది నాకు అప్పుడు అనిపించింది. సార్కి ఎన్నో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం, మరి ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొంది ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నారు కదా, మరి ఈ ధ్యానానికి సంబంధించినటువంటి ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఈ ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు? నేను ధ్యాన ప్రచారం అనేది నాకు అవకాశం ఉన్నప్పుడల్లా బయటకు వెళ్ళి ధ్యానం అనేది చెప్పడము, అందరికీ ధ్యానం ద్వారా నా అనుభవాలు చెప్పడము, అలాగే మీ అందరి చేత ధ్యానం చేయించడము. నాకు తెలిసిన జ్ఞానం సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని. అలాగే నేనే జ్ఞానం అయితే నేర్చుకుంటూ ఆచరిస్తూ ఉన్నాను. దానిని నలుగురికి చెప్పడము, అందరికీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక 2 years నుంచి నేను బౌద్ధధర్మ స్కూల్లో మార్నింగ్ మెడిటేషన్ చేయించడానికి వెళ్తున్నాను. సార్ అనుకునేదాన్ని, ఎందుకు సార్ ధ్యాన ప్రచారం చేయమంటున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకునేదే కదా, ఇది చెప్తే మాత్రం మనం చెప్తే వింటారా అనే ఆలోచన నాలో ఉంది. అప్పుడు ధ్యానం చెప్పడం అంటే సార్ ఆలోచన ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, నువ్వు ఎదగాలి అంటే నువ్వు తెలుసుకున్న జ్ఞానం పక్క వాళ్ళకు చెప్పడం ద్వారా నువ్వు ఎదుగుతావు అని నాకు అర్థమైంది. అట్లాగే నేను ఇది 2 years నుంచి స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కూడా నాలో ఇంకా కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎంత మెచ్యూరిటీ అనేది ఉన్నదో, ఈ 2 సంవత్సరాల్లో కూడా నేను ఇంకా ఎక్కువగా అనేది ధ్యానాన్ని ఇంకా దగ్గరయ్యాను, ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. అంటే ఎంతో ఎరుకతో ప్రతి క్షణము మనకు ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏమి చేస్తున్నాము అనేది మనకి తెలియాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ పని చేస్తున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ప్రతిదీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భూమి అనేది పాఠశాల, ఇక్కడికి మనం నేర్చుకోవడానికే వచ్చాము. ఈ నేర్చుకోవడం కూడా ఎరుకతో నేర్చుకున్నామనుకో అది మన ఆత్మలోకి వెళ్ళిపోతుంది అని నాకు అర్థమైంది. నేను అలాగ ప్రతి పని కూడా ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా అలా ఎరుకతోటి చెయ్యటము, ఎరుకతోటి ఉండడం అనేది నేను నా సాధనలో భాగం చేసుకున్నాను. పిఎంసి ఛానల్ గురించి మీ యొక్క మాటల్లో పిఎంసి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు మీకు నచ్చుతూ ఉన్నాయి, పిఎంసి ఛానల్కి మీరు చేస్తున్న సహాయ సహకారాల గురించి కూడా? అందరము అందరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పలేము. ఒక్క పిఎంసి ఉంటే అది ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం గురించి చెప్తుంది. అలాగే ఈ ప్రపంచమంతా కూడా ఈ పిఎంసి ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం అనేది, జ్ఞానం అనేది అందగలుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అవసరమైంది. పిఎంసి ధ్యానము, జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ప్రతి ఒక్కరూ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతాము, ఏం తీసుకెళ్తాము అనే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ పిఎంసి ద్వారానే అందుతుంది. చివరిగా ఈ సమాజానికి ధ్యానం గురించి, శాకాహారం గురించి మీరు ఇచ్చే సందేశం? అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి. ఎందుకంటే ఒక ప్రాణి అనేది భూమి మీదకి నేర్చుకోవడానికే వస్తుంది. కానీ తెలియక అజ్ఞానంతో మనం పెద్దవాళ్ళు చెప్పినారని చెప్పి అవి మన కోసమే పుట్టాయని వాటిని చంపి తింటూ ఉన్నారు. కానీ అది చాలా పాపము. అవి మనలాగే జన్మ తీసుకున్నాయి, మనలాగే ఎదగటానికే వచ్చాయి. వాటి యొక్క ఆత్మ ప్రణాళికలో భాగంగా వాటిని ఎదగనిద్దాము. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ రావాలని కోరుకుంటూ ఉన్నాను. చూశారు కదా మిత్రులారా, మహా అనంతలక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ధ్యానం సర్వరోగ నివారణి అన్న కాన్సెప్ట్ చూసుకుంటే తనకున్నటువంటి ఆ అనారోగ్య రోగాలని ఏ విధంగా తగ్గించుకున్నారో, టీబీ వ్యాధిని, అలాగే గర్భాశయంలో ఉన్నటువంటి గడ్డల్ని ఏ విధంగా ధ్యానం ద్వారా తగ్గించుకున్నారో వాళ్ళ మాటలను విన్నాం. అలాగే ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, అంతకుముందు ఎంతో కోపంతోనో ఎంతో మానసిక అశాంతితో ద్వేషంతో ఉండే ఆవిడ ఏ విధంగా ధ్యానం నుంచి ఈరోజు ధ్యానం ద్వారా బయటపడి ఎంతో మానసిక ప్రశాంతతని అనుభవిస్తూ ఉంది. అలాగే ధ్యానము సకల భోగకారిణి అంటారు కదా, మరి వాళ్ళ బాబు విషయంలో ఫీజు కట్టడానికి ఎటువంటి రూపాయి కూడా లేని తను ఏ విధంగా అయితే ఆ గురువులు కానీ ఆ ధ్యానం కానీ ఏ విధంగా సపోర్ట్ చేశారో, అలాగే వారి యొక్క పిల్లల యొక్క ఆశలు ఎంఎస్ చేయాలనేటువంటి సందర్భంలో చేతిలో రూపాయి కూడా లేని సమయంలో ఇద్దరు పిల్లల యొక్క కోరికల్ని ఎంఎస్ చేయించడం అనేది ఎంత అద్భుతంగా, ఎంత మెరాకిల్ జరిగిందో వారి యొక్క అనుభవాలను మనం విన్నాం. సో ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాల్ని, జ్ఞానాన్ని మనకు పంచినందుకు మేడంకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, పత్రిజీ సార్కి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.